ఈ రోజు రేపు రాష్ట్ర మన్యం బంద్ 48 గంటల పాటు విజయవంతంగా జరుగుతుంది। ఈ రాష్ట్ర మన్యం బంద్ ప్రధాన ఉద్దేశం గత నెల 27వ తేదీన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు 1/70 చట్టం సవరణ చేస్తేనే ఆదివాసీ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లు నిర్మాణానికి అవకాశం ఉందని చెప్పేసి 1/70 చట్టం సవరణ చేయాలని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు। ఆ ప్రకటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం। ఎందుకంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 పేరుతోటి టూరిజం అభివృద్ధి పేరుతోటి 1/70 చట్టం సవరణ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని చెప్పేసి మేము భావిస్తున్నాం। అందుకనే నేటికి రాష్ట్ర ప్రభుత్వం 1/70 చట్టం సవరణ చేస్తామని స్పీకర్ ప్రకటన చేసినప్పటికీ స్పష్టమైన వైఖరి ప్రకటన చేయలేదు। అందుకనే ఈ రాష్ట్ర మన్యం బంద్ విజయవంతం జరుగుతుంది। అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం। ఆదివాసులుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆదివాసుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీ ప్రాంతంలో 100% నియామక చట్టం చేయండి, ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి, ఆదివాసీ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయండి। అంతేకాని ఉన్న చట్టాలని సవరణ చేస్తామంటే మాత్రం ఆదివాసీ సమాజం అంగీకరించదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం। అంతేకాకుండా ఈ స్పీకర్ గారు ఇంకో ప్రకటన చేశారు, ఆదివాసీగా అవహేళన చేస్తూ ఆదివాసులు పెట్టుబడి పెట్టలేరు, డబ్బులు లేవని చెప్పేసి అంటున్నారు। మీరు ఈ రాష్ట్రంలో దాదాపు 14-15 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు, మీ పరిపాలన ఏ ఆదివాసి కూడా అభివృద్ధి చెందరా లేదో తెలుసుకోవాల్సింది మీరని చెప్పేసి ఈ సందర్భం అడుగుతున్నాం। మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, ఆదివాసుల పట్ల అభిమానం ఉంటే అనంతగిరిలో మీరు ఇచ్చినటువంటి ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు ఉన్నాయో అవి ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। ఆదివాసీ ప్రాంతంలో జల సమాధి చేస్తామంటే చెప్తే ఖచ్చితంగా ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। అంతేకాకుండా ఆదివాసీ ప్రాంత అభివృద్ధి అంటే ఆదివాసీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు పెట్టాలి, ఆదివాసీ ప్రాంతంలో అడ్డాకుల పరిశ్రమ, చింతపండు పరిశ్రమ, అల్లం పసుపు పరిశ్రమ, కాఫీ పరిశ్రమ, ఈ పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేయాలి తప్ప ఆదివాసుల్ని ఈ రకమైన చట్టాల సవరణ చేసి అభివృద్ధి చేస్తామంటే ఆదివాసీ అభివృద్ధి కాదు, ఆదివాసీ సమాజం అంగీకరించదు। ఈ ప్రాంతంలో చదువుకున్న యువతి యువకులు అనేక మంది ఉన్నారు, వాళ్ళకి ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం। లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి ఆదివాసీ సమాజం అంత నిలబడుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం। గిరిజన సంఘం ఆధ్వర్యంలో అలాగే అఖిలపక్ష ప్రజా సంఘాలతో నిర్వహిస్తున్నటువంటి మన్యం బంద్ విజయవంతం జరుగుతుంది। ఈ మన్యం బంద్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గత నెల మంత్రి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 యాక్ట్ ని సవరిస్తేనే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేసి వ్యాఖ్యానించారు। అయ్యన్న పాత్రుడికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, గిరిజన ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు పటిష్టంగా అమలు చేసి అభివృద్ధి చేస్తే అభివృద్ధి అవుతుంది, కానీ ఈ కార్పొరేట్లకు దాచిపెట్టేటువంటి విధానం అమలు చేస్తే అభివృద్ధి కాదనేసి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాము। అంతేకాదు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము। గిరిజన ప్రాంతంలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము। ఇవన్నీ వదిలేసి అయ్యన్న పాత్రుడు కార్పొరేట్లకు దారాదత్తం చేసేటటువంటి 1/70 యాక్ట్ ని సవరించాలనేది చాలా బాధాకరము, ఇది దుర్మార్గం, దీన్ని మేము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం। 27వ తారీఖున విశాఖపట్నంలో ఒక సమావేశంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉండేటటువంటి చట్టాలను సవరించాలి అని చెప్పేసి, భూబదలాయింపు చట్టమైనటువంటి 1/70ని సవరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది। అయితే ఏజెన్సీ ప్రాంత వాసులకి ప్రత్యేకంగా కల్పించినటువంటి చట్టాలు ఆ ఏజెన్సీ ప్రాంత వాసుల యొక్క మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది। మరి దాన్ని ఈరోజు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏర్పాటు చేశారని చెప్పేసి అంటే, మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజల యొక్క జీవన విధానాల్లో కానీ, వాళ్ళ యొక్క జీవన విధానాల్లో కానీ, లేదనుకుంటే వాళ్ళ యొక్క మనోభావాలు కానీ, లేదనుకుంటే వాళ్ళకు ఉండేటటువంటి సాంస్కృతికపరమైన వృత్తుల మీద కూడా ఆధారపడి ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి। దానివల్ల ఏంటంటే, మరి ఈ భూబదలాయింపు చట్టం అనేటటువంటిది ఏజెన్సీ ప్రాంత వాసులకైతే గుండెకాయ వంటిది, దాని మీదే ఈరోజు వాళ్ళు మనుగడ అంతా కూడా ఆధారపడి ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం। అయితే అలాంటి చట్టాలని సవరించి ఇక్కడ ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పేసి అనుకుంటే మాత్రం అది పొరపాటు। ఎందుకంటే ఎటువంటి చట్ట సవరణలు లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో మైదాన ప్రాంత వాసులు వచ్చి అక్రమంగా భూముల్ని
ఈరోజు ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో మరి ఈరోజు టూరిజం అనేటటువంటిది కూడా మరి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినటువంటి సంస్థే. ఆ సంస్థ ద్వారా ఎంతమందిని అభివృద్ధి చేశారు అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులంతా కూడా వారి జీవన విధానాల్లో కానీ, అలాగనే వాళ్ళ అభివృద్ధిలో కానీ, లేదా ఉద్యోగరీత్యా కానీ, లేదనుకుంటే వైద్యం రూపంలో కానీ, విద్యా రూపంలో కానీ ఈ రోజు వరకు ఏజెన్సీ ప్రాంత వాసులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనేటటువంటి సంధానం ఉన్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఒక్కసారి మరి ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో దృష్టి సారించినట్లయితే ఎక్కడైతే మండల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో గిరిజనేతరులు మాత్రమే పూర్తిగా ఆక్రమించుకొని వ్యాపారాలు చేసుకున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా ఒక గిరిజనుడికి చిన్న సాపు కూడా లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి అలాంటిది ఒక ప్రధానమైనటువంటి చట్టం 170 అనేటటువంటిది గిరిజనుల మనుగడకి ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి చట్టం. అలాంటి చట్టాన్ని అభివృద్ధి పేరుతో సవరిస్తామని చెప్పేసి అనడంలో మరి అది మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఆ చట్టాన్ని సవరించినట్లయితే ఏజెన్సీ ప్రాంత వాసుల యొక్క మనుగడ కోల్పోయేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో మైదాన ప్రాంత వాసులు వచ్చి ఇక్కడ ఉండేటటువంటి గిరిజన శ్రేణులు లోబర్చుకొని వాళ్ళ పేర్ల మీద అక్రమంగా ఎన్నో భూ కబ్జాలు చేసినటువంటి దాఖలాలు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో మరి ఏజెన్సీని అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి అనదాంట్లో మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ మరి వ్యాపారాలు చేసుకోవడానికి కానీ లేదనుకుంటే వీళ్ళు పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ ఎటువంటి ఆస్కారాలు అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ భౌగోళిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అయ్యన్న పాత్రుడు చెప్పినటువంటి విషయాన్ని భూబదలాయింపు చట్టాన్ని ఎప్పుడైతే సవరిస్తామని చెప్పేసి అన్నారో దాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పరోక్షంగా ప్రభుత్వం కూడా ఆయన ద్వారా అనిపించి ఉండొచ్చు అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి మరి దాన్ని పూర్తిగా ప్రభుత్వం కూడా దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అంటున్నాం. ఒక ప్రకటన అనేటటువంటిది ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే గిరిజనులే ఈ రోజు వరకు చాలా ఆవేదన చెందడం అనేటటువంటి జరుగుతూ ఉన్నది. ఎందుచేతంటే చట్టాన్ని సవరిస్తే మా పరిస్థితులు ఏంటి, అసలు ఈ ఏజెన్సీ ప్రాంతంలో మళ్ళీ మేము మునగడ సాగించగలమా లేదా అనేటటువంటి పరిస్థితుల్లో డైలామాలో గిరిజన ప్రాంత వాసులంతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ విషయాన్ని పరిశీలించి మరి అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలకి సరైనటువంటి సమాధానము ప్రభుత్వం తరపున ప్రజలకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.